హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మనందరికీ తెలిసిన ఆ కొబ్బరికాయలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలుసా మీకు? ఇవాళ మనం తెలుసుకుందాం. కోకోనట్ ఈస్ కాల్డ్ ట్రీ ఫర్ లైఫ్. ఎందుకంటే వేర్ నుంచి పై భాగం వరకు అన్ని మనకు ఉపయోగకరమైనవే. ఒక్కో కోకోనట్ లో వాటర్, ఫైబర్, మినరల్స్, వైటమిన్స్ అన్ని ఉంటాయి. నేచర్ లో పర్ఫెక్ట్ ఫుడ్. కోకోనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే డిహైడ్రేషన్ లో బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్ లో ఇది బెస్ట్ డ్రింక్ కూడా. లారిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ను స్ట్రెంగ్తన్ చేస్తుంది. కోకోనట్ లో ఉన్న మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ ను ఎనర్జీగా మార్చేస్తాయి, ఫ్యాట్ గా స్టోర్ చేయవు. ఆయుర్వేదలో కోకోనట్ ను శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారంగా పరిగణిస్తారు. కోకోనట్ ఆయిల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ మెండుగా ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ పై ఫైట్ చేస్తుంది. కోకోనట్ లో హై పొటాషియం ఉంటుంది, హార్ట్ ఫంక్షన్ కి, బీపీ కంట్రోల్లో ఉంచడానికి చాలా మంచిది. కోకోనట్ లో ఉన్న ఫైబర్ డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ ను తగ్గిస్తుంది. కోకోనట్ మిల్క్ లో గుడ్ ఫ్యాట్స్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. బోన్ హెల్త్ కి అలాగే మజిల్ హెల్త్ కి ఇది చాలా మంచిది. అలాగే ఎవరు తినకూడదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు కోకోనట్ ఆయిల్ ను అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా కోకోనట్ మిల్క్ తీసుకోకూడదు, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కోకోనట్ వాటర్ లిమిట్ చేయాలి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కిడ్నీకి స్ట్రెస్ అవుతుంది. వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉన్నవారు ఎక్కువగా కోకోనట్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి, హై క్యాలరీస్ వస్తాయి కాబట్టి. అలర్జీ రియాక్షన్స్ ఉన్నవారు కోకోనట్ ఆయిల్ లేదా కోకోనట్ మిల్క్ అవాయిడ్ చేయాలి. కోకోనట్ ను ఓవర్ గా కన్జ్యూమ్ చేస్తే వెయిట్ గెయిన్ కావచ్చు. గుడ్ ఫ్యాట్ కూడా ఎక్కువైతే ఫ్యాటే అవుతుంది కదా. లూజ్ మోషన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే. హై పొటాషియం ఇష్యూస్ ఉన్నవారు, కిడ్నీ పేషెంట్స్ కి ఇది డేంజర్ అని చెప్పాలి. అసిడిటీ, కొన్ని సెన్సిటివ్ స్టమక్ వారికి కోకోనట్ మిల్క్ తీసుకుంటే అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. కొబ్బరికాయ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, ఎంత మోతాదులో తీసుకోవాలి తెలుసుకున్నాం కదా. మీరు కొబ్బరి నీళ్లు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారా? అలాగే కొబ్బరిని వంటల్లో యూస్ చేస్తూ ఉంటారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.